నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏమంటారంటే నాకు మద్యం వాసనే తెలియదు మద్యం వల్లనే నేను తల్లిని కోల్పోయాను తండ్రిని కోల్పోయాను సోదరుని కూడా కోల్పోయాను కాబట్టి నా జీవితంలో మద్యం నేను ముట్టుకోనే లేదంటాడు ఇక్కడ చూడండి ఎలాంటి పనులు చేశాడు 8 డొల్ల కంపెనీలు క్రియేట్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డ్రైవర్ల మీద పిఏల మీద అదే విధంగా వాళ్ళ అనుచరుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ బంధువుల మీద బినామీ సంస్థలు సృష్టించి ఆ బినామీ సంస్థల ద్వారా చాలా ఆస్తులు పోగేసుకొని బ్లాక్ మనీని వైట్ మనీ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేశాడు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రెస్ మీదకి వస్తే నేను వేద పాఠశాలను నడిపేవాడిని వేద పాఠశాలను నడిపేవాడు మద్యం కుంభకోణం చేస్తాడని ఎలా భావిస్తున్నారని చెప్పి మనల్నే ప్రశ్నిస్తాడు మరి వేద పాఠశాల నడిపేటువంటి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 8 డొల్ల కంపెనీలు ఎలా పెట్టించారు 16 మంది బినామీలను ఎందుకు పెట్టుకొని ఉన్నారు సమాధానం లేదు చూడండి డ్రైవర్లే డైరెక్టర్లు బంధువులే బినామీలు డ్రైవర్ల దగ్గర డైరెక్టర్లుగా పేర్లు వాళ్ళకు అభం శుభం తెలియదు వాళ్ళకి ఏదో జీతం వస్తూ ఉంటుంది అరే నీ ఆధార్ కార్డు తీసుకోరా పాన్ కార్డు తీసుకోరా అని చెప్పి వాళ్ళని డైరెక్టర్లుగా చేసి డొల్ల కంపెనీలు సృష్టించి వాళ్ళకే తెలియకుండా కూడా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకున్నారు బంధువులే బినామీలు 8 డొల్ల కంపెనీలు 16 మంది బినామీలు మద్యం ముడుపుల సొత్తును వైట్ లోకి మార్చేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంత తెలివైన వాళ్ళంటే సో బ్లాక్ మనీని వైట్ మనీగా మారిస్తే ఎక్కడైనా ఇప్పుడు ₹1 కోటి బ్లాక్ మనీని వైట్ మనీగా మారిస్తే 75 లక్షలే ఇస్తారు మార్కెట్లో కానీ ఈయన ఏం చేశాడంటే అదేదో ₹2 కోట్లతో భూమి కొని దాన్ని 25 కోట్ల రూపాయలకి విజయసాయి రెడ్డి గారి వాళ్ళ బంధువులకి అమ్మాడంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేసి ₹2 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీ చేయడమే కాకుండా 18 కోట్ల రూపాయల లాభం కొట్టేశాడు అంత తెలివైన వాడు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సో ప్రపంచంలో ఎక్కడా కూడా బ్లాక్ మనీని వైట్ మనీని చేస్తే అంతకన్నా ఎక్కువ డబ్బులు రాదు ఆ విద్య తెలిసినటువంటి ఒకే ఒక వ్యక్తి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గూడూరులో భూములు కొని ఆ భూములను ఏ విధంగా విజయసాయి రెడ్డి గారి అల్లుడుకు అమ్మినారో ఆయన అడిగితే చెప్తారు చూడండి మద్య ముడుపుల సొత్తును వైట్ లోకి మార్చేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ తిరుచానూరులో 35-36 కోట్ల విలువైన భూమి 2.93 కోట్లకే సొంతం చేసుకున్నారు సో మద్య ముడుపులు తీసుకునింది పోగా ఆ డబ్బులను వైట్ మనీగా మార్చేటువంటి ప్రక్రియలో భాగంగా వీళ్ళు భూములు కొనడం మొదలుపెట్టారు ఆ భూములు కొనడంలో కూడా స్కామే అదేంటంటే ₹2,93,00,000 పెట్టి 35 కోట్ల రూపాయల భూమిని కొట్టేశారు ఒకటి కాదు విక్రయదారులకు 24 లక్షలు మిగతా సొమ్ము బినామీ సంస్థల్లోకి సిట్ దర్యాప్తులో వెలుగులోకి డ్రైవర్ పేరిట ఒక కంపెనీ పిఏ యజమానిగా ఇంకొకటి ప్రధాన అనుచరులు సమీప బంధువులు డైరెక్టర్లుగా మరొకటి ఇలా ఒకటో రెండో కాదు ఏకంగా 8 సంస్థలను రిజిస్టర్ చేయించారు ఒక్కో దాంట్లో ఇద్దరేసి చొప్పున మొత్తం 16 మంది బినామీలను డైరెక్టర్లుగా పెట్టి డొల్ల కంపెనీలు సృష్టించారు ఇంత చేసినా కూడా ఈయనకు రోజుకి ఏమైనా 48 గంటలు ఉన్నాయో ఏమో నాకు తెలియదు కానీ ఇంత ఇక్కడ చేసి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడే ఉంటాడు ఈయన జుంబాంబే ఇతర ఆఫ్రికా దేశాల్లోకి వెళ్ళి అక్కడ కూడా రీసెర్చ్ చేశాడంట ఏ ప్రాజెక్టులో ఏ ముడి సరుకు కొంటే ఎక్కువ లాభాలు వస్తాయి అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడేమో మరి సో ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు ఇంకా ఇంతకింత డబ్బులు సంపాదించవచ్చు అవి ఇండియాలోనే పెట్టుబడులు పెడితే దొరికిపోతామని చెప్పి ఆఫ్రికా దేశాల్లోకి వెళ్ళి ఆ మెటల్ బిజినెస్ చేయాలని చెప్పి కూడా ప్లాన్ వేసి సో అవన్నీ పగటి కళ్ళుగానే మిగిలిపోయాయి సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చూస్తున్నంత అమాయకుడేం కాదు బొట్టు పెట్టుకొని అందరిని ఏమారిస్తూ ఉంటాడు సో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచకాలు 1-2 కాదు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అరాచకాలు చూస్తా ఉంటే ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటే ఆయన మాత్రం బయటకు వచ్చి నాకేం సంబంధం లేదని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సో మొత్తం డ్రైవర్ల పేరు ఆ వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అనుచరుడే ఆ వెంకటేష్ నాయుడిని వాడుకొని మొత్తం ఆ రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కు దగ్గరలో అమరావతి దగ్గర ఒక డెన్ను తీసుకుని అక్కడి నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థులకు డబ్బులు పంపించడంలో ప్రధాన పాత్ర పోషించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దానిని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి అంతిమ లబ్ధిదారుడికి అందించడం కోసము డొల్ల కంపెనీలు పెట్టాడు ఆ డొల్ల కంపెనీలు ఎవరి పేరు మీద పెట్టాడు డ్రైవర్ల మీద పిఏల మీద అనుచరుల మీద సొంత బంధువుల మీద కుటుంబ సభ్యుల మీద పెట్టి వాళ్ళకే తెలియకుండా దాంట్లో ట్రాన్సాక్షన్లు చేసి వైట్ మనీగా మార్చి అంతిమ లబ్ధిదారుడికి పంపించాడు అని చెప్పి సిట్ అధికారుల విచారణలో తేలింది అయినా కూడా ఇప్పుడు
చేసినప్పుడు కూడా ఎప్పుడు ఒకటే మాట, రాజకీయ కక్షలో భాగంగా చంద్రగిరిలో నేను ఎదుగుతా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం చంద్రగిరి కాబట్టి నన్ను రాజకీయంగా ఎదగనీయకుండా రాజకీయ కక్షలో భాగంగా నన్ను అరెస్ట్ చేశాడని చెప్తాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.